ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న రైతు బంధు స్టార్ట్ చేశాడు. 10 ఎకరాల వాళ్ళకి రైతులకు పడ్డదని చెప్తా ఉన్నారు. 10 ఎకరాలకు పడ్డదా రైతు అందరికీ? అది కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర చూసి భయపడి ఈ రోజు రైతు బంధు నిన్న నుంచి స్టార్ట్ చేసినా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు పెన్షన్ కూడా కేసీఆర్ 2000 ఇస్తున్నా, నేను 4000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నా, నీకు తులం బంగారం కలిపి నీకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పినాడు షాదీ ముబారక్. వచ్చిందా ఎవరికైనా? ప్రియాంక గాంధీ సమక్షంలో చెప్పినాడు. ప్రియాంక గాంధీ కూడా చెప్పింది, మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కల్పిస్తున్నాడు. వచ్చిందా? అదే కాకుండా ఈరోజు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఒక్కరికన్నా కరెంటు ఫ్రీ వచ్చిన ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 200 కరెంట్ వచ్చింది ఎవరికైనా? వచ్చిన ఉంటే చేయలేపాడు. ఎవరికైనా కరెంట్ వచ్చిన ఉన్నదా? కరెంటు రాలే. ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు 2,500 పెన్షన్ ఇస్తారని నెల నెలకు. వాళ్ళకి గ్యాస్ సిలిండర్ 500 ఇస్తా, నేను 1,300 ఇస్తున్న ప్రభుత్వం రాను 500 ఇస్తున్నాడు. 500 సిలిండర్ ఎవరికైనా వచ్చిందా? అన్ని మాయ మాటలు మోసం మాటలు చెప్పి గద్దెనెక్కి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు మనం తిరుగుతున్నాం, గ్రామాలలో తిరుగుతున్నాం, ప్రజల దగ్గరకు పోతున్నాం, రైతుల దగ్గరకు పోతున్నాం. ఈ ప్రభుత్వం మీద 3 నెలలనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎక్కడ చూసినా కూడా. ఈరోజు మన సర్వేలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గారు సర్వే కూడా చెప్తున్నాడు, ఈ రోజు మనమే 8 నుంచి 10 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కొడంగల్లో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఇది 3వ స్థానంలో ఉన్నది కాంగ్రెస్. బీజేపీ మనకే పోటీ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూసినారు, ఈ ఒక్క కొడంగల్లోనే 6 సార్లు మీటింగ్ పెట్టినాడు. ఒక్క ముఖ్యమంత్రి ఉన్న స్థాయి ఒకసారి మీటింగ్ పెట్టి పోవాలి కాంగ్రెస్ లో. కానీ మండలానికి ఒక మీటింగ్ పెట్టినంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సర్వేల రిపోర్టు ప్రకారంగా 3వ స్థానంలో ఉన్నది కొడంగల్ అని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు చేసిన పథకాలు బ్రహ్మాండంగా గతంలో ఉండే వాటన్నిటి కూడా మాఫ్ చేయాలి. రైతు బంధు మాఫ్ చేస్తా ఉన్నాడు, రైతు బీమా మాఫ్ చేసినాడు. కేసీఆర్ కిట్టు ఖతం అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన ఒక్క పథకం లేదు. అదే ఈ రోజు కరెంటు చూస్తున్నారు. కరెంట్ ఎట్లా పోతుంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కొడంగల్ ఒకదానే కరెంట్ ఉంటుంది, కానీ ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అని ఒక్కదానే కొంచెం మంచి పర్వాలేదు. కానీ పరిగిల కానీ తాండూరు వికారాబాద్ చూస్తే 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు. మళ్ళా గ్రామాలలో బోర్ వేస్తున్నారు, మళ్ళా గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెడుతున్నారు. ఎవరైనా ఇల్లు కట్టాలంటే ట్యాంకర్ కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళా మనం అందరం నమ్మినాం. ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని ఈ రోజు ఒక్కొక్క ఇంటికి పోయి కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి, కానీ మళ్ళా మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి 2,000 పెన్షన్ 4,000 ఇస్తాము, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాము, 10,000 రైతు బంధుకు 15,000 ఇస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈ రోజు ఓట్లు వేసుకొని గెలిచినారు. కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చే రైతు బంధు గతి లేదు, కేసీఆర్ ఇచ్చే 2,000 పెన్షన్ ఇవ్వడానికి గతి లేదు. ఒక నెల ఎక్కువచ్చినారు, జనవరి పెన్షన్ లేదు, ఈ కళ్యాణ లక్ష్మి లేదు, ఇప్పటి వరకు ఏది తులం బంగారం లేదు. చెప్పిన అన్ని మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చినారు. కాబట్టి మీ అందరూ ఒకటే పని చేయాలి, రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఓటుతోని రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే, మనకిచ్చిన పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి మన్నె శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపియాలి కొడంగల్లో. ఎందుకంటే కొడంగల్లో మంచి మెజార్టీ కారుకి ఇస్తే రేపు ముఖ్యమంత్రి గారికి అర్థమైపోతుంది, నేను చెప్పిన ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమయ్యి ఇప్పటికైనా చెప్పిన పనులను చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో 13వ తారీఖు నాడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీగా మన 5 సంవత్సరాలు మనకు పనిచేసినాడు. మన స్థానికుడు ఈ రోజు డీకేఆర్నే కానీ వంశచంద్రరెడ్డి కానీ మన మహబూబ్నగర్ జిల్లా వాస్తవులు కారు. శ్రీనివాసరెడ్డి మన స్థానిక జిల్లా కాబట్టి మహబూబ్నగర్ వాస్తవుడు. మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డికి మంచి మెజార్టీతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే.